నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రి మండలి పలు కీలక అంశాలపై డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించినందుకు గాను రాష్ట్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వానికి అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలపై కీలక చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో పనులను స్పీడప్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంత్రివర్గ సమావేశం ముగిసినట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి కిందే ముగిసింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన మంత్రి మండలి పలు కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లోనే ఏపీకి భారీగా నిధులు కేటాయించినందుకు గాను రాష్ట్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వానికి అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణంపై కీలక చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించడం, ఇక పనులు స్పీడప్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేబినెట్ తీర్మానం అవసరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ ట్రాఫిక్ ఇంకైనా డిస్కషన్ చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఏదైతుందో ఆ నివేదన కూడా సిద్ధం చేయాలని చెప్తుంది. అయితే పోలవరానికి సంబంధించినటువంటి నిధులు మంజూరుకు సంబంధించినటువంటి మంత్రి మండలి ఆదేశాన్ని పూర్తి స్థాయిలో మంత్రి మండలి ఆమోదం పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి కేంద్రమే భరించే విధంగా కూడా ఆ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అంతేకాకుండా పలు ఏజెన్సీల ద్వారా వస్తున్నటువంటి ఏదైతే ఈ నిధులు ఉన్నాయో ఈ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే తిరిగి మళ్ళీ చెల్లించే విధంగా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి బాగున్నందున కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు తీసుకున్న నిర్ణయం కాబట్టి ధన్యవాదాలు తెలిపినట్టు నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా రానున్న ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రద్దు చేసినటువంటి బిల్లులు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి మంత్రి మండలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ కి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా సిద్ధం చేశారు. అయితే మంత్రి మండలి దాని మీద ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, అలాగే బడ్జెట్లో కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఏపీకి కేటాయించింది. ఇటు అమరావతి రాజధానికి సంబంధించి కానీ పోలవరం పనులకు కానీ త్వరితగతిన పూర్తయ్యేలా మండలిలో ఏమైనా డిస్కస్ జరిగి ఉందంటారా? పోలవరానికి సంబంధించిన అంశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత అవుతుందో అంత బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వమే తామే భరిస్తామని చెప్పడం జరిగింది. డయాఫ్రామ్ వాల్ నుంచి మొదలుకొని పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ అంటే పోలవరం తిరిగి నిర్మాణం చేపట్టి పూర్తి చేసేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారని చెప్పిన నేపథ్యం ఉంది. అయితే అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ భూసేకరణ సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటికి కూడా పెద్ద ఎత్తున 25,000 కోట్ల రూపాయల దాకా పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రత్యేక రైలుకి సంబంధించినటువంటి అమరావతికి ప్రత్యేక రైలు కనెక్టివిటీని కూడా గతంలోనే ఇస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందు మరొకసారి తీసుకెళ్లాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా గ్రాంట్స్ ఏవైతే ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించిన గ్రాంట్స్ ఏవైతే ఇస్తామో దానికి మంత్రి మండలి ఆమోదం కావాలని చెప్పిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో మంత్రి మండలి దానికి ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే త్వరగతిన ఏదైతే ఈ 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అమరావతి నిర్మాణానికి ఒకేసారి ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.